ఈ వీడియోలో సామాన్య సమీకరణాలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము. ప్రశ్న: క్రింది సమీకరణాలలో పదాలను పక్షాంతర స్థాపన చేయుట ద్వారా సాధించి ఫలితాలను సరిచూడండి. మొదటిది 2a - 3 = 5. రెండోది 5 × x + 4 = 35. మూడోది 3y + 4 = 5y - 4. జవాబు: ఈ ప్రశ్నలో ఇచ్చిన సమీకరణాలలో పదాలను పక్షాంతర స్థాపన చేయుట ద్వారా సాధించి ఫలితాలను సరిచూడమన్నారు. ముందు మొదటిది చేద్దాము. మొదటిదేంటి? 2a - 3 = 5. దీనిలో LHS ఏమవుతుంది? LHS = 2a - 3 అవుతుంది. మరి RHS ఏమవుతుంది? RHS = 5 అవుతుంది. 2a - 3 = 5. ఇప్పుడు -3ని LHS నుంచి RHSకు పక్షాంతరం చేస్తే +3 అవుతుంది. అంటే 2a = 5 + 3 అవుతుంది. 2a = 5 + 3 అంటే దాని విలువ 8. ఇప్పుడు ఈ 2ని LHS నుంచి RHSకు పక్షాంతరం చేస్తే 1/2 అవుతుంది. అంటే a = 8 × 1/2. a = 8 × 1/2 అంటే దాని విలువ 8/2 అవుతుంది. 2 8లో 4 సార్లు పోతుంది. అంటే ఏ విలువ ఎంత వస్తుంది? a = 4. ఇప్పుడు ఫలితాన్ని సరిచూద్దాము. మనకిచ్చిన ప్రశ్న ఏంటి? 2a - 3 = 5. ఈ a = 4ని దీనిలో ప్రతిక్షేపిద్దాము. అంటే ఎంత వస్తుంది? 2 × a విలువ 4 - 3 = 5. 2 × 4 అంటే దాని విలువ 8. 8 - 3 = 5. 8 - 3 అంటే 5. 5 = 5 వచ్చింది. అంటే LHS = RHS వచ్చింది. దీన్ని బట్టి మనకేమర్థమైంది? మనకు వచ్చిన a విలువ a = 4 అనేది సరైనదే అని తెలిసింది. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండోది ఏంటి? 5 × x + 4 = 35. దీన్ని ఎలా రాయొచ్చు? 5 × x అంటే దాని విలువ 5x ప్లస్ 5 × 4 అంటే 20 = 35. దీనిలో LHS ఏమవుతుంది? LHS = 5x + 20 అవుతుంది. RHS = 35 అవుతుంది. 5x + 20 = 35. ఇప్పుడు ఈ +20ని LHS నుంచి RHSకు పక్షాంతరం చేస్తే -20 అవుతుంది. అంటే ఎంత వస్తుంది? 5x = 35 - 20. 5x = 35 - 20 అంటే దాని విలువ 15. ఇప్పుడు ఈ 5ని LHS నుంచి RHSకు పక్షాంతరం చేస్తే ×1/5 అవుతుంది. అంటే x = 15 × 1/5. x = 15 × 1/5 అంటే దాని విలువ 15/5 అవుతుంది. 5 15లో 3 సార్లు పోతుంది. అంటే x విలువ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఇప్పుడు మనం ఫలితాన్ని సరిచూద్దాము. మనకిచ్చిన ప్రశ్న ఏంటి? 5x + 20 = 35. ఇప్పుడు x = 3ని దీనిలో ప్రతిక్షేపిద్దాము. అంటే ఎంత వస్తుంది? 5 × x విలువ ఎంత? 3 ప్లస్ 20 = 35. 5 × 3 అంటే దాని విలువ 15 ప్లస్ 20 = 35. 15 + 20 అంటే 35. 35 = 35 వచ్చింది. అంటే LHS = RHS వచ్చింది. దీన్ని బట్టి మనకేం తెలిసింది? మనకు వచ్చిన x విలువ x = 3 అనేది సరైనదే అని తెలిసింది. ఇది రెండోది. ఇప్పుడు మూడోది చేద్దాము.
మూడోది ఏంటి? 3y + 4 = 5y - 4. దీనిలో LHS ఏమవుతుంది? LHS = 3y + 4 అవుతుంది. మరి RHS ఏమవుతుంది? RHS = 5y - 4 అవుతుంది. 3y + 4 = 5y - 4. ఇప్పుడు ఈ -4ని RHS నుంచి LHSకు పక్షాంతరం చేస్తే +4 అవుతుంది. అంటే ఎంత వస్తుంది? 3y + 4 + 4 = 5y అవుతుంది. 3y 4 + 4 అంటే దాని విలువ 8 + 8 = 5y. ఇప్పుడు ఈ 3yని LHS నుంచి RHSకు పక్షాంతరం చేస్తే -3y అవుతుంది. అంటే ఎంత వస్తుంది? 8 = 5y - 3y. 8 = 5y - 3y అంటే దాని విలువ 2y. ఇప్పుడు ఈ 2ని RHS నుంచి LHSకు పక్షాంతరం చేస్తే ×1/2 అవుతుంది. అంటే ఎంత వస్తుంది? 8 × 1/2 y అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు? y = 8 × 1/2 అంటే దాని విలువ 8/2. 2 8లో 4 సార్లు పోతుంది. అంటే y విలువ ఎంత వస్తుంది? y = 4. ఇప్పుడు ఫలితాన్ని సరిచూద్దాము. మనకిచ్చిన ప్రశ్న ఏంటి? 3y + 4 = 5y - 4. ఇప్పుడు ఈ y = 4ని దీనిలో ప్రతిక్షేపిద్దాము. అంటే మనకి ఎంత వస్తుంది? 3 × y అంటే 4 + 4 = 5 × y విలువ ఎంత? 4 - 4. 3 × 4 అంటే దాని విలువ 12 + 4 = 5 × 4 అంటే 20 - 4. 12 + 4 అంటే 16 = 20 - 4 అంటే 16. 16 = 16 వచ్చింది. అంటే LHS = RHS వచ్చింది. దీన్ని బట్టి మనకేం తెలిసింది? మనకు వచ్చిన x విలువ y = 4 అనేది సరైనదే అని తెలిసింది. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.